హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను సొరకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తానండి. ఇది చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలి. అందులో తగినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాల మినపప్పు అనేది వేసుకోవాలి. అలాగే కారం తగినన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ కూడా ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే కొద్ది కరివేపాకు యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. ఇది దోరగా వేయించుకోవాలండి, మరీ ఎక్కువ మాడిపోకూడదు. ఈ సొరకాయ చాలా మంచిదండి హెల్త్కి. మనము వీక్లీ వన్స్ అన్న తినాలండి సొరకాయ అనేది. చూడండి, లైట్గా కలర్ వచ్చింది కదా. అందులో ఇప్పుడు ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సొరకాయ తినాలండి, అప్పుడే వెయిట్ లాస్ అవుతారు. కాబట్టి వీక్లీ వన్స్ అన్న మనము ఇలా ఏదో ఒక వంట రూపంలో చేసుకొని తింటే త్వరగా వెయిట్ లాస్ అవుతారండి. నేను ఒక 1/2 కిలో సొరకాయ తీసుకున్నానండి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. ఒకవేళ సొరకాయ పైన తొక్క అయితే ముదురుగుంటే తొక్క తీసేసి ఇలా కట్ చేసుకోవాలండి. లేతగుంటే అలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి, బాగా కొద్దిగా మగ్గింది ముక్కలు. మన వాటర్ అనేది యాడ్ చేయకూడదండి. సొరకాయలోనే వాటర్ ఉంటుంది కాబట్టి అదే రిలీజ్ అవుతుంది, అదే కుక్ అయిపోతుందండి. వాటర్ వేస్తే కొద్దిగా టేస్ట్ అనేది మనకు తగ్గిపోతుంది. అలాగే ఆయిల్లోనే కుక్ చేసామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అందులో తగినంత ఉప్పు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. చూడండి, బాగా కుక్ అయిపోయింది. ఇది మినిమం అంటే మనము 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఒక 6-7 వెల్లుల్లి ఇలా దంచి వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ కావాలంటే కూడా వెల్లుల్లి యాడ్ చేసుకోవచ్చు. ఇది రైస్ కూడా చాలా బాగుంటుందండి. రైస్లో కలుపుకొని తినొచ్చు, అలాగే చపాతీ దోశ కూడా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను వేయించిన పల్లీల పొడి వేస్తున్నానండి. నేను పల్లీల పొడి ముందుగా తయారు చేసి పెట్టుకున్నాను, వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నానండి. అది 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఇలా చక్కగా కలుపుకోవాలండి. మీకు ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. మీరు వెయిట్ లాస్ అవ్వాలంటే ఈ పల్లీల పౌడర్ యాడ్ చేయొద్దండి, లేకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ అలా సిమ్లో ఉంచుకొని వేయించుకుంటే సరిపోతుందండి. చూడండి, మనకు సొరకాయ ఫ్రై అనేది తయారైపోయింది. చూడండి, ఎంతో టేస్టీగా సొరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.